నల్గొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ బక్కన నరసింహులు తెలంగాణ అస్తిత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ అనేది కేవలం ఒక పదం కాదని 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఉద్యమకారులు రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా, అంటే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడానికి ఆడ మాట్లాడడం జరిగింది. తినేది తెలంగాణ సొమ్ము, పాడేది ఆంధ్ర పాట. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నాగర్ సాగర్ నియోజకవర్గంలో ఈరోజు దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణలో ఎక్కడ కూడా ఉద్యమకారులు తిరిగి చేస్తారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడితే పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కొనే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. అది తెలంగాణ పదానికి నిర్వచనం లేదన్నావు. అసలు నిర్వచనం ఉందో లేదో మీ తల్లిదండ్రులను అడగాల. బక్కని నరసింహ గారు, మీ కుటుంబము, మీ యొక్క వ్యవస్థ, నీ పుట్టు పూర్వకందో నీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. నువ్వు ఏదో చంద్రబాబు మెప్పు పొందడం కోసమో ఆంధ్ర వాళ్ళ కాడ ఏదో ఊడిగం చేయడం కోసం అయితే వెళ్ళిపో, వాళ్ళ చెప్పులు పోయి నువ్వు అక్కడికి వలస వెళ్ళి అక్కడ బతుకు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరిని, తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ నువ్వేమన్నా ఏ పాట అయినా ఇచ్చేసినావో బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు. లేని పక్షంలో నిన్ను తెలంగాణలో ఏ ఒక్కరు, ఈ ఉద్యమకారులే కాదు, తెలంగాణలో ప్రతి పుట్టిన బిడ్డ కూడా నిన్ను తిరగనీయరు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు గారు నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్